ప్రభాకర్ రావుని A1 గా చేర్చారు. రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు అండ్ ఇంకొక ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు ఇచ్చినట్టు కనబడుతున్నది. భుజంగరావు అండ్ తిరుపతి అన్న ఇద్దరు పోలీస్ ఆఫీసర్లని అరెస్ట్ చేశారు, వాళ్ళకి రిమాండ్ విధించారు, విచారిస్తున్నారు పోలీసులు. ఓవరాల్ గా ఈ పిక్చర్ లో ఏం కనబడుతున్నది మీకు? సార్ నేను 10వ తారీఖు నాడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, లిఖితపూర్వకంగా తెలుగు కంప్లైంట్ చూసిండ్రు మీరు. అవును, అందులో డైరెక్ట్ కేసీఆర్ని అరెస్ట్ చేయాలని చెప్తున్నాను. కింగ్ పిన్ అల్టిమేట్ బెనిఫిషియర్, లాస్ట్ బెనిఫిషియర్ ఎవరు? ఎలక్షన్ కమిషన్ దగ్గర అసలు ఎలక్షన్ కమిషన్ ఇస్ టు ఇంటర్వ్యూన్. కవిత గారు చెప్తున్నారు కదా ఈడీ మీద ఈసీ రావాలని, మరి దీంట్లో ఎందుకు రాదు ఈసీ? ఎలక్షన్ కోడ్ ఆపరేట్ అవుతుంది ఇప్పుడు. గత ఎలక్షన్లో జరిగిన మిస్అప్రోపరేషన్లు అన్ని కూడా వీళ్ళే ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ అంగాలను వాడుకొని వేరే అభ్యర్థులు ఓడిపోవడానికి కారణమైనప్పుడు వై డోంట్ ఎలక్షన్ కమిషన్ ఈస్ టు ఇంటర్వ్యూన్? ఆబ్వియస్గా ఎలక్షన్ కమిషన్ ఇంటర్వ్యూన్ కావాల్సింది. ఈ పార్టీ సభ్యత్వాన్ని, అభ్యర్థిత్వాలను అన్నింటినీ రద్దు చేయాలి, అసలు గుర్తింపే రద్దు చేయాలా. అదే కాకుండా క్లియర్ గా చెప్పింది ఇంకొక ఇష్యూలో కూడా. టీ న్యూస్ అనే టెలివిజన్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్ పార్టీ ఆఫీసులు ఎట్లా నడుపుతారంటే నాకు అర్థం కాదు. పార్టీ ఆఫీస్ అని నడుపుకోండి, ఛానల్ అని నడుపుకోండి అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. పార్టీ ఆఫీస్ లో టీ న్యూస్ తీసుకొని పోయి పెట్టి మళ్ళీ సుద్దులు చెప్తారు, ఎక్స్ లో మాట్లాడతారు. ఎక్స్ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మిస్టర్ కేటీఆర్ నిన్న ఏదో అందరి మీద ఊడిపోతున్నాడు ఆవేశంతో. ఎందుకు నువ్వు అప్పుడు అంటే బిజీగా ఉన్నావు, ఎక్స్ లో మాట్లాడినావు, ఇప్పుడు నువ్వు ఫ్రీగానే ఉన్నావు కదా, ఎందుకు వై డోంట్ యూ కమ్ అవుట్? బాహాటంగా రండి, అసలు అన్ని విషయాలు మాట్లాడుకుందాం రండి. మీ ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నింటి మీద కేసులు రిజిస్టర్ అవుతున్నాయి, మీ మీద కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. నువ్వు అసలు ఇజ్రాయెల్ పోయినప్పుడు, ఫ్రాన్స్ పోయినప్పుడు, జర్మనీకి పోయినప్పుడు నువ్వే ఎక్విప్మెంట్ ఖరీదు చేసినావని మాకుంది ఇన్ఫర్మేషన్. మరి పోలీసు ఎందుకు తాత్సారం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. 13వ తారీఖు నాడు ఇంకో రియల్టర్ కూడా రావడం జరిగింది, మీకు కూడా తెలుసు, శరణాల శ్రీధర్ గారు అని చెప్పేసి. ఆయనను భయపెట్టి 2 కోట్ల రూపాయల క్యాష్, 13 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ ఆయనతో కొనిపించిండ్రు. ఆయన స్పష్టంగా చెప్పిండు, భుజంగరావు, రవీందర్ రావు, ప్రభాకర్ రావు అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సంతోష్ రావు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇందులో. ఈ అల్టిమేట్ గా బాండ్స్ కొంటే ఎవరు లాభపడ్డది? ఎలక్ట్రల్ బాండ్స్ కొంటే కేసీఆర్ కదా లాభపడ్డది, పార్టీ కదా లాభపడ్డది. మరి ఇంత అక్రమాలు, అన్యాయాలు స్పష్టంగా కళ్ళ ముందు జరుగుతుంటే వాళ్ళని కదా అరెస్ట్ చేయాల్సింది. అందుబాటులో ఉన్న వాళ్ళని వదిలిపెట్టేసేస్తే వాళ్ళు హౌ టు ఎస్కేప్ అనేది, ఎస్కేప్ టెక్నాలజీ వాళ్ళు స్టార్ట్ చేసిందంటే వాళ్ళని పట్టుకోవడం కూడా కష్టం. ఎందుకంటే నాకు తెలిసి ఆస్ట్రేలియాలో కోల్ మైన్స్ లో బ్లాకులు కొన్నారు వీళ్ళు. ఎవరు? ఇదే ఫ్యామిలీ, అందరికి ఉన్నాయి. ఆస్ట్రేలియా, జర్మనీ, లండన్ రాయల్ స్ట్రీట్ లో వీళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎవరైతే కొన్నారో ప్రాపర్టీస్ ఇక్కడ ఎందుకు దొరకట్లేదు? లక్షల కోట్ల రూపాయల మిస్అప్రోపరేషన్ జరిగింది అనేది అందరికి అర్థమైపోయింది. ప్రతి ఒక్కరికి తెలుసు, వాళ్ళతో ఎంతో ఇంటిమేట్ గా ఉన్నాం మేము, మాకందరికి తెలుసు. వాళ్ళ ప్రాపర్టీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ దొరికిపోతామనే కదా జర్మనీలో ప్రాపర్టీస్ కొన్నారు, అమెరికాలో ప్రాపర్టీస్ కొన్నారు. స్ట్రైట్ గా చెప్తున్నాను, అమెరికాలో ప్రాపర్టీస్ కొన్నారు. వాళ్ళని ఎంక్వైరీ చేయండి, వాళ్ళ వీసాలు, వాళ్ళ పాస్పోర్ట్స్ చెక్ చేయండి, స్క్రూటినీ చేస్తే, స్కాన్ చేస్తే డెఫినెట్ గా దొరుకుతాయి. ఇప్పుడు ఈ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు ప్రభాకర్ రావుని A1 గా పెట్టినట్టున్నారు. ఇప్పుడు ఆ ప్రభాకర్ రావు ఏడున్నాయంటే అమెరికా చెక్ చేసినట్ట, ఏమో విజిటింగ్ వీసా మీద ఉండని అంటున్నారు. రాధాకిషన్ రావు లేడు, ఆ న్యూస్ ఎండి శ్రవణ్ లేడు. సో మొత్తం అంతా ఫరారైపోయినారు. సో వీళ్ళని తీసుకురావడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అదే దాన్ని మళ్ళీ సిబిఐని కోరాల్సి వస్తుంది. ఎక్స్ట్రా వాళ్ళతో ఉడంబడికలు ఉండాలి, ఆ కంట్రీతో మనకు ఉండాలి. అది విజిటింగ్ వీసాల మీద వెళ్ళినారు అనుకోండి, రాక తప్పదు కదా. ఎప్పుడో ఒకసారి రాకపోవడం, వేరే కంట్రీకి వెళ్ళిపోతారు. సింపుల్ గా ఏవి కొన్ని దేశాలు ఉన్నాయి మనకి, వాళ్ళకు అసలు వీసా అవసరం లేదు. ఇప్పటికి కూడా కొన్ని 30 కంట్రీలు, ఇండియాకు సంబంధించిన 30 కంట్రీలలో వీసా అవసరం లేదు, డైరెక్ట్ పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అటువంటి కంట్రీస్కి వెళ్ళిపోయినాక ఎవరు అడుగుతారండి? అందరికి దొంగలకందరికి స్వర్గధామం త్రిభువన్ ఎయిర్పోర్ట్, నేపాల్ క్యాపిటల్. నేపాల్ క్యాపిటల్ ఉన్న త్రిభువన్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లై చేస్తారు వాళ్ళు. వాళ్ళకి మధ్యలో ఎట్లాంటి ఉడంబడికలు లేవు, ఇమిగ్రేషన్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవీ లేవు, సింపుల్ గా వెళ్ళిపోతున్నారు. అటు నుంచి ఏమైనా వెళ్ళిపోయారో కూడా చెక్ చేయాలి. అసలు సార్ నేను చెప్పేది ఏంటంటే, ప్రభాకర్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న వీళ్ళెవ్వరు కూడా మెయిన్ కాదు కదా. వీళ్ళు వాళ్ళకు డైరెక్షన్స్ ఉంటే ఎక్కడ సస్పెండ్ చేస్తారో అని అంటే చెప్పలేం. వీళ్ళ వీక్ మెంటాలిటీ, డబ్బులు వస్తున్నాయి, డబ్బుల వైపు కోటాను రూపాయలు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, లీగల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు పదవులను అడ్డు పెట్టుకొని. ఇది డెఫినెట్ గా అఫెన్సే. కానీ దీని వల్ల బాగుపడ్డోళ్ళు, దీని వల్ల లాభపడ్డ పార్టీ బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్. అంతే, వాళ్ళే కదా అధికారం చెలాయించిండ్రు, అవతల అభ్యర్థులను గెలవకుండా చేసిండ్రు, వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకున్నారు, మొత్తం దుర్వినియోగం చేసినారు.